ఏందయ్యా గిటచ్చి కూర్చున్నావు? కొబ్బరి నీళ్ళు తాగు. కొబ్బరి నీళ్ళు ఎక్కడి? ఏంది గిడచ్చి కూర్చుంటావు? ఊరికి ఆలోచిస్తాను అంతా రందిపోయినట్టు కూర్చున్నావు ఏందయ్యా? ఆలోచన ఏం లేదే. నిన్న సౌమ్యం తీసుకుపోయిల్లట. చింటును శంకరి ఇంకో పెద్ద మనిషి వచ్చి ఇంట్లోనే మాట్లాడి ఏదో సమాధానం చెప్పి తీసుకొని పోయిల్లట. ఇక ఆ సీన్ నుండి కూడా ఇక ఈ లొల్లులు వద్దు ఇవి వద్దు బావా, నా బిడ్డకి ఇతర భూమి రిజిస్ట్రేషన్ చేస్తా అని ఆయన అన్నట. అంతలా శంకరుండి కూడా వినయ్ నీ భూమి కూడా నీకు చేస్తానే, ఇక మీకు మాకు కూడా లొల్లి వద్దు, ఎందుకు అందరం కలిసి ఉంటాను, మంచిగా లొల్లి పెట్టుకోవద్దు వాళ్ళం అని ఆయన అన్నట. ఇక మనదో ఇట్నే ఉండే, నేను ఏం చేయాలన్నా ఏం బోధపడతలేదు. అవునయ్యా, మొన్న పెళ్లి చేసిన సీనయ్య గా బిడ్డ పేరు మీద చేస్తానన్న బట్టే, మరి మనం చేయకపోతే గిన్ని రోజులాయే. ఆయన అడుగుతలేడని సప్పుడే కూకుంటే ఎట్లనయ్యా? చేయొద్దని అంటా నాని నేను. ఇప్పుడు ఇంత అప్పాయే, మొన్న దావకాన్లో ఖర్చాయే, ఆయనే పెట్టే, మరి దా సంగతి ఎట్లా? అయ్యే ఖర్చు మీద పడితే ఆయన ఏడేడ తెచ్చి పెడతాడో. ఆయనకు పెళ్ళప్పుడే షైన్ ఎత్తానంటివి, ఆ షైన్ పెట్టకపోతుంది. ఇప్పుడు ఆ పిల్లగాని బర్త్డే చేసుకుంటే ఆయనకి ఇంత బంగారం పెట్టన్నాయే. మొన్న దావకాన్ల ఖర్చు అయితే ఆయనే పెట్టే. ఇట్లనే అయితే ఎట్లనయ్యా? ఆయనకి ఇయ్యద్దా పైసలు? ఇగో ఈ ఆడిడ ఆయన అప్పులు తెచ్చే బదులు సప్పుడే ఆయనకు 10 గుంటలంతా తీసుకోమందాం ఆయననే. అరే ఇద్దామే, పొల్లగాలను అడిగింది ఎట్లయితే బిడ్డకి ఇచ్చుకున్నారు అనుకోరా? వినయ్ నుండి మౌనికని పిలిచి విచారణ చేయాలి. మరి అప్పులైన బిడ్డ 20 గుంటలంతా అమ్ముదాం, కొంత బావకి ఇచ్చేది ఉన్నది. ఇప్పుడు మీ అల్లుంది బర్త్డే చేసేది ఉన్నది, మనం ఇంత బంగారం పెట్టేది ఉన్నది బిడ్డ. మరి మనమే ఉంచుకొని అవన్నీ కడతావా, లేకుంటే 20 గుంటలంతా అమ్ముదామా? లేదు అది ఇది కాదు అనుకుంటే బావకి వేద్దాం అనేది వాళ్ళని అడిగినాక తెలుసుకుందాం నిర్ణయం. ఈసారి ఇద్దాం. ఇగో మౌనిక నుండి వినయ్ గారిని అడుగుదాం. అడిగి మరి వాడు కట్టుకుంటానంటున్నా ఏం లే. ఇక పెద్దవాకు మరి నన్ను అడిగిన రానే, మీరు నన్ను అడిగితే నేను కట్టుకోపోదునా అంటాడు. మౌనిక కూడా అంటది. వాళ్ళు ఇద్దరిని కూర్చుండబెట్టి అడుగుదాం. అడిగినాక వాడు కాదంటే అల్లునికే ఆ భూమి ఇద్దాం, అల్లునే కట్టుకోమందాం. వినయ్ మౌనిక వచ్చినాక కూర్చుండబెట్టి అడుగుదాం. బిడ్డ మనకి ఇంత అప్పు ఉన్నది, మరి ఇది గిట్లరా కొడుక, నువ్వు ఉంచుకుంటావా, బాగా గొప్ప చెప్తావా, బయట అమ్ముదామా అని ఓ నిర్ణయం అయితే తీసుకుందాం. ఫోన్ చేయాలి. ఇక ఫోన్ పట్టుకురా పో, నేను ఫోన్ చేస్తా పో. బుజ్జవనం నల్లుని రమ్మంట. చెయ్యి మరి. నేను కరువు అంటే నా పిల్లలు ఆగమవుతారు, గందరగోళం అవు, నా ఇల్లే ఆగమవు. దేవుని దయ వల్ల, నా అల్లుని దయ వల్ల బతికి ఇంటికి వచ్చిన. నా పిల్లల ముఖం చూసుకుంటున్నా. ఇప్పటికైనా నా పిల్లలను రేవు చేసినోని కావాలి, నడిమిట్లు ఆగం చేసినోని కావద్దు. పెదాపు ఆరోగ్యం మంచిగా ఉంటాను నాన్న ఇప్పుడు? మంచిగానే ఉంటాను బిడ్డ. ఇప్పుడు మొన్న వద్దాం అనుకున్నానే కానీ కొడుకుకు బాగా జ్వరం వచ్చి రాలేకపోయినా. ఇప్పుడు అంతా ఓకేనా? అంత మంచి బిడ్డ అయితే అవుతాయి బిడ్డ, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. వినయ్ అయ్యా సాధు, మిమ్మల్ని ఎందుకు పిలిచినంటే ఎరికేనా? వినయ్ వల్ల మా భూమి రిజిస్ట్రేషన్ చేస్తారట. నేను కూడా మీకు ఇచ్చే భూమి రిజిస్ట్రేషన్ చేస్తా బిడ్డ. మీకు చేయంగా మిగిలింది తింటే అమ్ములు కానీ చేస్తా. నేను ఉన్నప్పుడే భూములు అన్నీ చక్కగా పెట్టుకోవాలి బిడ్డ. అయితే పెద్దబాబు, మా మామ నా పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేస్తా అంటాను కరెక్టే, కానీ ఒకవేళ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినా నేను అక్కడికి వచ్చి వ్యవసాయం చేసేటోని కాదు. అందుకే నేను ఓపెన్ ప్లాట్ అనే వెబ్సైట్లో భీమారం ఏరియాలో ఒక ప్లాట్ చూసిండే, దాన్ని తీసుకుందామనే ఆలోచనలు ఉన్నా. భీమారం అంటే ఇక్కడికి హన్మకొండదారా? ఇక్కడ హన్మకొండ లెక్క. అవును, కానీ మరి ఇప్పుడు ప్లాట్ కొంటా అంటున్నావు, అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అవుతావు? నీతోనే వాళ్ళన్నారా ఈ పిల్లేటి ముచ్చట? నాకు అక్కే చెప్పింది. అవునక్క, నేను ఓపెన్ ప్లాట్ వెబ్సైట్లోనే హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నా. అయితే మాది భూమి లేదా అని అత్తగారిది. అది ఇక మేము ఇక్కడ వచ్చి ఉంటలేము కదా, ఆన్నే ఉంటాను. ఇక ఎవరు చేస్తారు అని చెప్పేసి అదే ప్లాట్ఫామ్లో మేము పెట్టి అమ్మినాక మాకు మంచి ధర వచ్చింది. అదే ధరతోటి మా ఆయన ఏమన్నాడు, అరే మనం కిరాయికి ఉంటాం కదనే, మంచి సంతిల్లు కొనుక్కుందామంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నాం. అదే వెబ్సైట్లో నీ భూ అమ్మినావు, మంచి అల్లనే ఇల్లు కొనుక్కున్నావారా? అవునక్క, నేను కొనుక్కున్నా కాబట్టి వాడు నమ్మకంతో వాడు కూడా కొనుక్కోవాలని అనుకుంటాడు. కాదురా తమ్మి, మరి ఇప్పటికిప్పుడు నువ్వు కూడా ఆ భూమి అమ్మితే నీకు ఏడికెళ్ళొస్తాయిరా పైసలు? ఆగంలో ఎవడు కొనాలి మరి మనకు? నేను కూడా మా మామ అదే ఓపెన్ ప్లాట్ వెబ్సైట్లోనే పెడతా అక్క. అక్క లెక్కనా? అక్క లెక్క పెట్టి దాన్ని వారం రోజులలో సేల్ అవుతుంది. అయినాకనే మనం కొత్త ప్లాట్ తీసుకుందాం. మరి మనం అనుకున్నంత ధర వస్తుందారా ఇప్పుడు ఆపతికి అమ్ముతే? అందులో అలా చాలా మంది ఉంటారు కదా అక్క. ఇప్పుడు బయట వాళ్ళు అంటే మనకు ఒకళ్ళిద్దరే తెలుసు. అలా పెడితే దేశం అంతా చూస్తుంది, ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు. అక్క ధర మనం ఎంత కమ్మాలనుకుంటామో అలా మనం మెన్షన్ చేస్తాం అక్క. మనం పెట్టిన ధరనే వాళ్ళు చూసుకుంటారు. ఇక బ్రోకర్స్ ఏమి ఉండరు, వాళ్ళు డైరెక్ట్ మన కాంటాక్ట్ కాల్ చేసి వాళ్ళు మాట్లాడతారు.
ఇప్పుడు మనం వేరే అయింది అనుకో బ్రోకర్లు ఉంటారు, మనీ తీసుకుంటారు, కమిషన్ పోతుంది. అదేదో మనం ఈ ప్లాట్ఫామ్ లో పెట్టినాం అనుకో డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ ఉంటది. అట్లా నాకు మంచి ధర వచ్చింది. మీరు ఏం టెన్షన్ పడకండి వెబ్సైట్ గురించి అయితే. మరి బ్రోకర్ దందా బ్రోకర్ లేకుంటే ఎట్లా అయితే బిడ్డ? ఒకటే ప్లాట్ ఇద్దరు ముగ్గురు రిజిస్ట్రేషన్ అవుతాడు ఆయన. ఆ లీగల్ డాక్యుమెంట్స్ కూడా అన్ని వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. పెద్ద ఓపెన్ ప్లాట్ అంటే చిన్న టీం కాదు, పెద్ద టీం అది. ఓ పిచ్చోడా, మా ఇంటి పక్క పొంటి ఇక చిన్న ముళ్ళ బిడ్డ గిట్లనే ప్లాట్ కొనుక్కుంటా అని చెప్పి కరీంనగర్లో ప్లాట్ చూసింది. వాళ్ళు కొనుక్కునే దానికంటే ముందు ఎవడో కొన్నాడట దాన్ని. అదే బ్రోకర్ ఏం చేసిండు, మళ్ళీ చూపించిండట. ఇటు ఆయన కొన్నాడు, మళ్ళీ వీళ్ళు కొన్నారు. వీళ్ళు సగం పైసలు అడ్వాన్స్ కూడా ఇచ్చిరట్రా. మధ్యలో కొన్నాడు వచ్చి అది నేను కొన్నా కదా అని ఓ తలకే నొప్పి. మరి గట్ల గిట్ల ఏమైనా ఉంటుందారా? ఈ వెబ్సైట్ లో గట్ల ఏ ఉన్నాయి అక్క, జెన్యున్ వెబ్సైట్ ఇది. ఓపెన్ ప్లాట్ వాళ్ళు పోయి వెరిఫై చేస్తారు. ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకున్నాకనే మనకు ఈ ల్యాండ్ అనేది కనబడుతుంది, కొనడానికైనా అమ్మడానికైనా. ఏమంటావయ్యా, నువ్వు విన్నావా ఎక్కడన్నా మరి దాని పేరు? అది ఒక మన ఈ సరౌండింగ్ లోనేనా, ఇంకా దేశం అంతటి ఉన్నదా ఓపెన్ ప్లాట్? దేశమంతా ఉన్నా అక్క, దేశమంతా ఎక్కడి నుంచి అయినా నువ్వు నీ ప్రాపర్టీ అమ్మచ్చు, కొనొచ్చు. కాదురా వినయ్, మరి 20 గుంటలు అమ్మితే నీకు ప్లాట్ వస్తుందా? నా దగ్గర ఇంకొన్ని పైసలు ఉన్నాయి కదా పెద్ద. మా మౌనిక కూడా జాబ్ చేస్తాను, మా ఇద్దరి పేరు మీద లోన్ వస్తుంది. లోన్ పెట్టి ఈ భూమి అమ్మే పైసలు ఇన్ని మా పైసలు ఇన్ని కలిపి ప్లాట్ తీసుకుందామని చూస్తాను. అబ్బా మొత్తం నేనైతే ఈ వెబ్సైట్ అయితే మంచిగా వచ్చిందిరా, అనుకూలంగా ఉన్నది బిడ్డ. అందులో కొనుక్కుంది బిడ్డ. ఏమంటావయ్యా నువ్వు? వాడికి అట్లా అంటాడు. వాళ్ళ ఇష్టం, మనమేం చెప్తాం దానికి. నువ్వు ఎప్పుడన్నా నిన్నవా? ఇప్పుడే కొత్తగా వింటాను దాని గురించి. అగో నీదిలో కూడా ఏంది బా, ఫుల్ మంది యూజ్ చేస్తారు ఈ వెబ్సైట్ ప్లాట్లు అమ్మడానికి కొనడానికి. మా అక్కలు కొన్నారు, నేను అదే చూస్తానా. ఇక చూడు ఎంత ఈజీగా ఉంటుందో. ఇక గూగుల్లో పోయి ఓపెన్ ప్లాట్ అని సెర్చ్ చేసినావా, ఈ ఓపెన్ ప్లాట్ వచ్చిందా, ఇక్కడ పోస్ట్ ప్రాపర్టీ, నీ ప్రాపర్టీ ఏదైనా ఉంటే అమ్మడానికి పోస్ట్ కొట్టినావా, ఇగో నీ ల్యాండ్ డీటెయిల్స్ ఇవన్నీ. ఇప్పుడు అట్లా కదరా, ఇప్పుడు హన్మకొండలో చూడాలంటే ఎట్లా? ఇప్పుడు పిన్ కోడ్ నెంబర్ కొట్టాను. పిన్ కోడ్ అన్న హన్మకొండ అని సెర్చ్ చేస్తే హన్మకొండలో ఉన్న ప్రాపర్టీలు అన్నీ వస్తాయి మనకు. మరి మనూరు పేరు కొడితే మనూరు వెళ్తాయారా? మనూరు వాళ్ళే కాదు, దేశం నుంచి లెక్కంచెలు పెట్టినా కనబడతాయి. అంతేనా? అంటే పెడితేనే కనబడతాయి అలా. ఇలా పోస్ట్ చేయాలి, మన ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి పోస్ట్ చేస్తే ఇలా కనబడతాయి. మనకు అమ్మడానికి ఉంటేనే కదా ఇలా పెట్టేది. అట్లా ఇలా అమ్ముడే కాదు, మొన్న హన్మకొండ కొన్ని రోజులు ఉండడానికి పోయినా, ఏదన్నా ఇల్లు రెంట్ కావాలన్నా ఇలా మనకు దొరుకుతాయి. అట్లా రెంట్కు అమ్ముడు కమర్షియల్ పర్పస్ అన్ని చాలా ఉంటాయి. ఇలా నువ్వు ఒకసారి ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది మీకు. నువ్వు ఇంట్లో కూర్చొని కూడా అమ్ముడు కొనుడు చేయొచ్చా అంటే ఇళ్ళకి వెళ్ళి. అవునా? మంచిగానే ఉన్నది యాప్ అయితే. ఎవరో మంచి సౌలతుగా తయారు చేసిరా. ఓపెన్ ప్లాట్. ఓపెన్ ప్లాట్ సరే మరి అదేదో చూస్తూ మరి అక్కకు ఉన్నదంటున్నావు కాబట్టి నీకు నమ్మకం అనిపిస్తే తమ్మునికి ఒకటి మంచిది చూసి పైసలు వెనక ముందు ఏమన్నా చదువుకోవాలన్నా కూడా ముందుగా చదువుకొని పోయి కొనుక్కోరి. ఇక నువ్వు అనుకోలో కొనుక్కుంటే నీ బిడ్డ కూడా అక్కడికి తీరా. అదే 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 నేను చూస్తాను. అత్తవా వినయ్, ఈ భావం నా భావం తీసుకుపోయి కొనుక్కో. ఏదైనా పిల్లలు తెలిసి కొనుక్కుంటే ఇంత మంచిగా ఉంటది బిడ్డ. అప్పుడు బాగా కాలుకు దెబ్బ తగ్గితే పెట్టిండు, ఇప్పుడు మొన్న దావకన్నా పెట్టిండు. బావకు పెళ్ళప్పుడు చాయన పెడతారని నవ్వుతున్నాం. అప్పటి నుండి ఏం పెట్టలే. అక్క వచ్చినప్పుడల్లా అక్కును బావ వచ్చినప్పుడల్లా బుక్కడు బోధింగ్ పోతాడు, కానీ నేను ఎప్పుడేం పెట్టుకోతలే, ఏం పెట్టలే బిడ్డ. ఎందుకంటే ఇప్పుడు ఇంత బయట అప్పున్నది, మొన్న దావకన్నా అప్పు ఉండే. మరి బావ ఏడ తిప్పలు పడ్డాడు ఏం కథ, బావను కూడా చూడాలి కదా బిడ్డ. ఆడిడ తెచ్చి పెట్టిండు, మరి బావకు పైసలు ఇయ్యన్నా. ఇక మా దగ్గర పైసలు లేవు, మరి నేనేం చేయాలని బాబు పెద్దబాబు అక్కడ నుండి ఊరికే రంజిపోయి చుట్టాడు, ఏదో ఒకటి ఆలోచిస్తాడు. మళ్ళీ ఏదన్నట్టు ఆలోచించి ఏదన్నా చేసుకుంటాడని నేను అంటాను కదా, ఎందుకు ఆలోచిస్తానవయ్యా. మరి బిడ్డోళ్ళకు 10 గుంటలు ఇద్దాం, ఇస్తే అప్పులన్నీ ఆయనే చూసుకుంటాడు అని నేను అన్నా. అంటే ఇక పెద్దబాబు అన్నాడు కదా, వినయ్ గారిని కూడా మౌనికని కూడా అడుగుదాము, అడిగినాక వాళ్ళతో చెప్పుదాం తీయని అన్నాడు. మరి మీరేమంటారు? మీ ఇద్దరం కలిసి తీసుకునే నిర్ణయం కాదు మౌనిక, మీకు ఏదైనా తెలిసి చేయాలి బిడ్డ. ఆపతికి సాంపతికి బావ వచ్చిండు అక్క వచ్చిండు నన్ను ఆదుకున్నారా లేదా అంతా మీకు ఎరికే. వాళ్ళు ఎసుంటోళ్ళు మనల్ని ఎట్లా చూసుకున్నారు, మనం వాళ్ళకి ఏమి ఇచ్చినాం, వాళ్ళు మనకి ఏమి ఇచ్చి అంతా మీకు ఎరుకున్న ముచ్చట బిడ్డ. ఇక బావ తీసుకుంటా అంటే 10 గుంటలు పెడదామని ఆలోచనకు వచ్చినాం. పెద్దమ్మ అంటుంది కానీ పొలగాల్లో తెలియకుండా పెడితే బిడ్డకి ఇచ్చిల్లని మంది అనుకుంటారు, మీరిద్దరు అనుకోకుండా మంది అనుకుంటారు. ఆ బాట నేను పడద్దని మీ ఇద్దరు నిసారిచ్చి ఓ నిర్ణయం తీసుకుందామని అనుకుంటాను నేను. మాకు కూడా అభ్యంతరం ఏం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళి మళ్ళీ మీకు ఇప్పుడు మేము అభ్యంతరం చెప్పి మీకు టెన్షన్ పెట్టదలుచుకోలేదు. వరకే నీ ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. మీరు ఏం చేసినా మా మంచి కోసం చేస్తారు కదా మావయ్య, అత్తం ఇష్టం మీ ఇష్టం, మీరు ఏం చేసినా మాకు నిమ్మలమే. మరి అదే ఇప్పుడు కొత్తగా బయట అమ్ముకుంటే ఏమవుతుంది బిడ్డ, ఎవరో తిని ఎవరో బతుకుతారు. తిన్నా అక్క రూపాయి తిన్నా మంచిదే, మనకు రూపాయి పెడుతుంది. ఇలా కాకుండా రేపు ఎన్నడైనా మనకు అక్క అక్కడికి వస్తుంది, బావ అక్కడికి వస్తారు, కానీ మంది అయితే ఎవరు కాదు బిడ్డ. అదే అదే అది కరెక్ట్. మరి బావ ఏమంటాడు? ఇక మరి అడగాలి బావను. అబ్బా మళ్ళీ అట్లా ప్రాబ్లం అవుతుంది మామ, నాకు పెట్టి 20 గుంటలు రిజిస్ట్రేషన్ చేయి.
ఇప్పుడు అవి పైసల రకంగా ఇచ్చినా ఏం కాదు నాకు, ఎందుకంటే నేను 5 లక్షలు బయట తెచ్చిన, వాటికి వడ్డీ 50,000 ఎంతో అవుతాయి కావచ్చు. ఇప్పుడు నువ్వు 10 గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకోమంటాను, ఇక్కడ వాల్యుయేషన్ దానికి 10 లక్షలు అయింది అనుకో, ఇక మిగతా పైన 5 లక్షలు 4 లక్షలు ఎడికెళ్ళి తేవాలి చెప్పు? మళ్ళీ అది నాకు ప్రాబ్లం అవుతుంది, లేనిపోని తలకాయ నొప్పి నాకు. ఆగో అన్న గట్లెందుకు అంటున్నావే? నువ్వేమన్నా బయటనువా? ఆపదికి సాపదికి మామకు నువ్వు వచ్చి దగ్గరుండి చూసుకున్నావు. ఇవాళ రేపు వాళ్ళని అత్తారా చెప్పు? రేపు నాకు బిడ్డ ఉంది, అదే నా బిడ్డకి ఏమన్నా ఆపదత్తే నువ్వు చూసుకోవా? అది మా ప్రేమతోటే అంటున్నాగా, మామ చెప్తాడు తీసుకో, దానికి నువ్వు రేట్ ఎందుకు కడతావు అన్న? అయ్యా బామ్మది ఉన్నప్పుడు మీరు ఎట్లా చూసుకున్నారో ఇప్పుడు కూడా మావనైనా నన్నైనా పొట్టిదాన్నైనా అప్పుడు ఎట్లా చూసుకున్నారో ఇప్పుడు కూడా అట్నే చూసుకోవాలి బిడ్డ. వయసు అయిపోతుంది మాకు, మామ అయితే ఎట్లాగ మంచిగా ఉంటలేడు, ఇక మీ చేతిలో ఉన్నది, ఏదైనా నువ్వే చూసుకోవాలి బిడ్డ. వినయ్ గాని కూడా కంటేసి ఉంచు. అంతా మంచిగా ఉన్నది కానీ ఇప్పుడు మళ్ళీ నేను అప్పు తెచ్చిన కాడ కట్టుకోవద్దా అత్తమ్మ? అరే నువ్వు మంచిగా మాట్లాడితే నేను ఇప్పుడు ఎవరు అడుగుతాలే పైసలు ఇవ్వని? నేను ఇచ్చుడు కాదు మామ, ఇప్పుడు నేను తెచ్చిన కాడ మళ్ళీ కట్టుకోవద్దా? ఈ 10 గుంటలు ఉంటుంది నా పేరు వినే, నేను కాదంటలేను. ఇప్పుడు నేను తెచ్చిన కాడ అయినా మళ్ళీ కట్టాలి కదా, పసలకు ఎప్పుడు తెరిపాలి ఏంది, మళ్ళీ అదొక టెన్షన్ నాకు. ఇప్పుడు మాకు ఆపత ఉన్నదంటే మేము బయట వాళ్ళకి అమ్ముతామంటే అడ్డగోలు రేటు, అప్పుడు రేటు ఉన్నది, తక్కువ రేటుకి అడుగుతారయ్యా. మీరు తీసుకుంటే తీసుకున్నట్టు ఉంటుంది బిడ్డ, నా బిడ్డకి ఇచ్చినట్టు ఉంటుంది. సరేగా నేను పసలకి కట్టుకుంటా కానీ ఆ తెచ్చిన కాడ అట్లయితే అట్లా ఇక మీరే ఉంచుకోవాలి, నేనేమో పరాయికి ఇస్తలేను. ఏది ఉన్నా నా బిడ్డ నన్ను మొగోళ్ళు లెక్క ఖర్చుకుంటుంది, నాకు మీరు కాకుండా ఇంకెవరినరా? వినయ్, మౌనిక, ఇవాళ పోయి స్లాట్ బుక్ చేస్తా బిడ్డ, రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. బాపును వాళ్ళు వస్తారట, మీ మామయ్యలు కూడా వస్తారట బిడ్డ, అందరం ఒకటి రోజు రిజిస్ట్రేషన్ పెట్టుకొని ఈ పని కూడా కొట్టుకుందాం రా తల్లి. ఇంకేందయ్యా? సరేమో, నీకు వీలైతుందా బావ? మరి అవుతుంది. నువ్వు ఉండు, రిజిస్ట్రేషన్ అయ్యేదాకా ఉండు బిడ్డ నువ్వు కూడా. తిందాం వేసుకరా పోలి బిడ్డ, అబ్బో గాబర్ అవుతుంది కదా. వినయ్ లేరాదురా. నమస్తే గారు. నిన్న చెప్పినావు కదా స్లాట్ బుక్ చేసినాం, ఇవాళ సార్ దగ్గర అవుతుంది. మరి 30 గుంటలు పసుపు కుంకుల కింద వరకట్టం కింద ఇచ్చిందే కదా, వరకట్టం కింద అంతేనావా? పైనావా 30 గుంటలే కదా. నువ్వు కొద్దిసేపు అయినాక సార్ పిలిచినప్పుడు రా. శ్రీనివాసు, నీ బిడ్డకు నువ్వు ఎకరం ఇస్తానవాడు కదా, పసుపు కుంకుల కిందనే కదా, మరి లోపలికి పిలిచినప్పుడు రావాలి. ఈ 2 కాగితాలు తక్కువ ఉన్నాయి, అంటే ఒక్కొక్క కాగితం ఉన్నది, ఇంకొకటి జిరాక్స్ కావాలి, అవి తీసుకొని రావాలి. ఆధార్ కార్డు ఒక్కొక్కటే ఉన్నాయి, ఇంకొకటి జిరాక్స్ తీసుకొని రా. మేము పిలుస్తామంట, పిలిచినప్పుడు రారి. శంకర్, ఇప్పుడు మీ బిడ్డకు 30 గుంటల భూమి అంట కదా, 30 గుంటలు, మరి అది మళ్ళీ పసుపు కుంకాల కిందనే అనాలి. అన్ని ఉన్నాయి. అవు బిడ్డ, ఇది ఎన్నడో చేయాలి నేను నీకు రిజిస్ట్రేషన్. అప్పుడు నీ పెళ్ళైన కొత్తల లొల్లైంది దీనికోసం. వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీ అని మొదలైంది మనకు. బాబు నా భూమి ఏదని ఆ రోజు నువ్వు లొల్లి పెట్టిన రోజు చేస్తే ఇంత రేట్ వచ్చేదా బిడ్డ? కాదే బాపు, తమ్ముడు ఉండంగా తమ్ముని పెళ్లి రోజు నాడు రాసిచ్చినావు నువ్వు మాకు కాగితాలు, ఎవరి భూమి వాళ్ళకని. ఇప్పుడు తమ్ముడు చచ్చిపోయే, తమ్ముని బిడ్డ గింతెత్తాయే, గియ్యాల నువ్వు పట్ట ఎత్తున్నావు. తమ్ముడు అంటే నా కొడుకుంటే ఎంత సంబరపడలే, నా అక్క భూమి చేస్తానా బాబు బాబాయ్. తమ్ముడు ఇప్పటికైనా మీరు చల్లగా ఉంటే అంతే చాలయ్యా. నా మనవరాలు ఉంటుంది, నా కోడలు కొడుకుంటారు, మీ చేతుల్లో పెడతాను వాళ్ళకు మంచి అయినా చెడైనా మీరే చూసుకోవాలి. దండం పెడతా. నా కొడుకు ఒక్కడు ఉండేంటే ఇదంతా ఉండపోయినాయి, లొల్లు లేవు, పంచాయతీలు లేవు, మీరు మంచిగా కలిసి మెలిసి బాయి ఉందరు. వాడు ఉండంగా అన్నాడు అక్కకి చేయని, ఫస్ట్ లో వానికి తెలియక నీకు భూమి ఎక్కడిదే జాగ ఎక్కడిదే అన్నాడు, కానీ తర్వాత నా తమ్ముడే అర్థం చేసుకున్నాడు. వాడు ఉంటే వాడికి ఇంత నాకింత ఇయ్యాల. ఇప్పుడు తలుసుకొని ఎడుతానే ఉంటారా? ఇది అయ్యేదాకా కొంచెం చిన్నగా ఉన్నప్పటి సంది ఇదే కొట్లాడుండే, నీకు ఈ భూమి నాకు ఆ భూమి అని. కానీ ఇవాళ నా తమ్ముడు లేడు, భూమి ఉన్నది, నా తమ్ముడు కనబడతలేడు. వినయ్ దండం మీద బావ నాకు మర్చిపోవద్దు బిడ్డ. నీ పాలన ఉన్నది చెప్పు, నేను ఉన్నా అనుకోని వస్తారు నాకు తండ్రి. నువ్వైతే వాళ్ళని చేరదీయాలి అయ్యా. నీ తమ్ముడు అనుకో, జర మంచిగా చూడు వాళ్ళను. నీకు అన్ను ఉంటేనే వాళ్ళందరూ బతుకుతారు. నువ్వు మంచిగానే ఉంటాయి, నువ్వు వేడవాకు ఆపును. నీకు మొన్న దాకా మంచిగా లేదు ఆరోగ్యం, మళ్ళీ ఎందుకు ఎడతాను చెప్పు. వాటర్ ఉన్నాయా? నువ్వు ఏడ్చుకుంటావు ఈ భూమి. నవ్వుకుంటేనే బిడ్డ, మీకు ఇస్తాను బిడ్డ. నాకు సంతోషం.
నాకు అమ్మతో బిడ్డ తినకున్నా గానీ నీ కాలు మొక్కుతాను. ఎవరి భూమి వాళ్ళకి చేస్తే మాకు ఇప్పుడు నిమ్మలంగా ఉంటది బిడ్డ. కూర్చో కొన్ని నీళ్ళు ఎన్నడు మొదలైంది ఈ లొల్లి ఈ బాధలు. కడసిరినట్టే లొల్లులు పంచాయతీలు అన్ని పోయినాయి మనం. బాబు సార్ ఇవాళ ఎన్ని స్లాట్స్ బుక్ అయినాయి? సరే 4 రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ అయినాయి సార్. కాయదాలు ఇటు వచ్చేలా వాళ్ళంతా రెడీ ఉన్నారా? 4 బయట సార్. పిలు. రత్నాకరు ఎలా ఎలా సార్ నమస్తే సార్. నమస్తే. ఏం పేరయ్యా నీ పేరు? నా పేరు రత్నాకర్ సార్. భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నావా? చేస్తాను సార్. ఎవరికి? నా బిడ్డకు సార్. అమ్ముతున్నావా? కాదు సార్, నా బిడ్డకు పసుపు కుంకాల కింద ఇస్తాను. ఏం పేరమ్మా నీ పేరు? రజనీ రజని. వరకట్నమా పసుపు ఉంకాల? పసుపు ఉంకాల. ఏమ్మా నీకు ఇష్టమేనా ఇది? ఇష్టమే సార్. రత్నాకర్ కొడుకులేరా నీకు? ఉన్నాడు కానీ చచ్చిపోయింది సార్. అయ్యో అవునా? పెళ్ళైందా అతనికి? ఏం లేదు సార్, ఒక బిడ్డ. మరి వాళ్ళ బాధ్యత అంతా మా కోడలికే తీసి పెట్టిన సార్. తర్వాత ఏం గొడవలు రాకూడదు మళ్ళీ. ఎన్ని గుంటలు చేస్తున్నావు? 30 గుంటలు సార్. ఏమ్మా మీ తమ్ముడు లేడన్నారు, మరి నువ్వే కొడుకైనా బిడ్డైనా మీ అమ్మ నాన్న నువ్వే బాగా చూసుకోవాలి మరి. తప్పకుండా సార్. మా తమ్ముడు చనిపోయిండు. ఇప్పుడు మా అమ్మకు మా బాబుకు ఉన్నది నేను ఒక్కదాన్నే. నాకేదో ఆస్తి పట్టేస్తారు, నేను వాళ్ళని చూసుకుంటా అని చెప్పడం కాదు సార్. ఆస్తిలో భాగం నాకు ఇచ్చిర్రు, కానీ వాళ్ళ బరువు బాధ్యతలు అన్నీ నేనే చూసుకుంటా సార్. ఈ భూముల కోసమో జాగల కోసమో నేను వాళ్ళని చూసుకుంటా అంటలేను. ఏ బిడ్డైనా ఏ కొడుకైనా వాళ్ళని సచ్చేంత వరకు కన్న బిడ్డ లెక్క చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డకు ప్రతి కొడుకు ఉంది సార్. జాగ్రత్త. ఫోటోలు దిగారా మీరు? దిగింది సార్. ఓకే, ఇక్కడ టర్మ్ ఇంప్రెషన్ ఇవ్వండి. పాత పాస్బుక్లు ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి సార్. అంటే మా ఆపరేటర్కి ఇవ్వండి, ఇప్పుడే ప్రింట్ తీసి ఇస్తాడు. కాగితాలు కూడా ఇప్పుడే ఇస్తారు మీకు. నేను సంతకాలు చేసి పంపిస్తాను, సరేనా? ఓకే సార్. అమ్మ నన్ను బాగా చూసుకోవాలి. తప్పకుండా. రైట్ అయ్యా. సురేష్, ఈ కాగితాలు ఆపరేటర్కి ఇచ్చి వాళ్ళకి పాస్బుక్ ప్రింట్స్ ఇచ్చేయమని చెప్పు. నెక్స్ట్ ఎవరుంటే వాళ్ళని పంపించయ్యా. మొత్తానికైతే పట్టు అయిపోయింది బాబు. ఇప్పుడు నువ్వు నిమ్మలమా? నాకు సంబరం అయ్యా. నేను బతికిన రోజులు బతుకుతాను. ఎక్కడ ఇయ్యాలని అనుకున్నది కావచ్చు. నాకు అట్లా ఏం లేదు. మా అయ్యది నాకు ఎన్నట్టుకున్నా నాకు వస్తుంది. మీ బావ అయితే ఇవాళ మంచిగా తినుకుంటా ఇక తాకుండా ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. నాకు ఎరికే వచ్చిందని ఇంటికి రాకుండా ఉండేది అయితే మరి ముందే ఆయన దీవెన ఉంటేనే ఇన్ని రోజులు బతికిన బిడ్డ నేను. అయ్యా పెద్ద మనిషి వేసుకొని నువ్వే దేవుని ఇవ్వంచాను. ఏమయ్యా శంకర్ అంటే మీరేనా? చాలా పెద్ద ఫ్యామిలీ ఉన్నట్టుంది మీది. ఏంటి రిజిస్ట్రేషనా? పశువుల కింద. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా అదే అన్నారు కదా, ఆ బ్యాచ్ కూడా. ఓహో అట్లా చెప్పు. ఆహా, ఏది ఇంతకుముందు చనిపోయానని చెప్పారు. అయ్యో శంకర్, ఇప్పుడు ఏంటి నువ్వు చేసేది? పశువుకలు ఎవరికి ఇస్తున్నావు? ఏమ్మా నీ పేరేంటి? మౌనిక. మీ మరి ఫ్యామిలీ అందరికి ఇష్టమేనా ఇది? మీరు ఇష్టమేనామ్మా? ఎంతమంది అబ్బా నీకు కొడుకులు? ఏమయ్యా? కోడలు. ఏం పేరు బాబు నీ పేరు? మీ చెల్లెలకి ఇవ్వడం నీకు ఇష్టమేనా? ఇష్టమే సార్. ఓకే, ఎంత ఇస్తున్నావు ఇప్పుడు ఈమెకి? 30 గుంటలు. మరి అబ్బాయికి ఏమైనా వచ్చావా లేదా? 3 ఎకరాలు 10 గుంటలు లేదు సార్. అందులో నా కొడుకు 2 ఎకరాలు ఇస్తా సార్. ఓకే, 1 ఎకరం నా తదనంతరం మళ్ళీ నా కొడుకు మళ్ళీ నా బిడ్డకి అది మళ్ళీ వర్తించారు సార్. ఎందుకంటే ఏం సంపాదించినా కూడా బిడ్డకి కట్నం కింద ఇచ్చినా అయిపోయింది. ఉన్నది మొత్తం నా కొడుకే పోవాలి సార్. ఇష్టమే కదా నీకు 30 గుంటలు? ఇష్టమే. మరి మీ అన్నతో పాటుగా నువ్వు కూడా బాగా చూసుకోవాలి మీ అమ్మ నాన్నని. చూసుకుంటా సార్. అదే. ఏమయ్యా ఏం పేరు నీ పేరు? శ్రీనివాస్. ఏంటి రిజిస్ట్రేషనా? లేదు సార్, పసుపు కుంకుమ కింద ఇస్తారు. పసుపు కుంకుమల కింద. వాళ్ళు అన్నీ అవే బుక్ అయినట్టు ఉన్నాయి కదా. ఎవరికి ఇస్తున్నావు? అరే మీరు ఇంతకుముందు వచ్చినట్టున్నారే. మీ పేరెంట్స్. అక్కడ మీరు కోడలు, కొడుకు కోడలు, ఇక్కడ బిడ్డలు. ఏమయ్యా అక్కడ ఇస్తున్నావు, ఇక్కడ తీసుకుంటున్నావా? శ్రీనివాస్ ఎంత చేస్తున్నావు? ఎకరం భూమి. ఓకే, ఎకరం ఎంటర్ చేశారు. తరియా కుష్కియా? కుష్కి. అమ్మా మీ అందరికి ఇష్టమేనా? మీరు వీళ్ళ భార్య సార్. మీ మిస్. ఓకే, ఇష్టమే కదా మీకు? ఇష్టమే సార్.
నీకు ఎంతమంది పిల్లలు శ్రీనివాస్? ఒక్కతే బిడ్డ. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు సార్. 1 ఎకరం నా పేరు మీద, 1 ఎకరం పశువుకి. ఓకే ఓకే. తదనంతరం మళ్ళీ నా బిడ్డ. ఏమ్మా సరే పిల్లలు లేరు, నువ్వు ఒక్కదానివే, కొడుకైనా బిడ్డైనా నువ్వే కదా, మరి మీ నాన్నగారిని అమ్మగారిని మంచిగా చూసుకోవాలి. మరి ఏమయ్యా, కొడుకైనా అల్లుడైనా నువ్వే మరి, బాగా చూసుకో, ఓకేనా? నువ్వు మీ అత్తమ్మని బాగా చూసుకుంటే మీ ఆవిడ హ్యాపీగా ఉంటుంది, మీ ఆవిడ హ్యాపీగా ఉన్నట్టే అక్కడ మీ చెల్లెలు కూడా హ్యాపీగా ఉంటుంది. ఓకే, జాగ్రత్త మరి. రైట్, నేను సంతకాలు చేసి పంపిస్తాను, వెళ్ళండి. బాబు సురేష్, ఇలా రా బాబు. వీళ్ళ ఈ సంతకాలు అయిపోయినాయి, వాళ్ళకి ఇచ్చేసాయి. ఇంతేనా స్లాట్స్? ఇంకేమైనా బుక్ అయినాయి? ఆపరేటర్ని అడుగు. ఒకవేళ చాలా అయినాయి కదనయ్యా, అలా నువ్వు ఇంతకుముందు అయిన వాళ్ళకి త్వరగా పంపమని చెప్పు, వాళ్ళకి పాస్బుక్లు ప్రింట్ తీసి ఇచ్చేయమను, తిప్పించుకోవద్దని చెప్పు, ఓకేనా? పెద్ద పని అయితే అయిపోయింది బాబు. అయిపోయిందిరా. ఈ పశువు ఇంకో బొట్లు పెట్టు. ఈ సీసీటీ నువ్వు నాకు కొర్రకు మెల్లగా. ఆ మందులు వేసుకుంటే గట్టినే బిడ్డ కరుతాండు. నువ్వేరా, నువ్వేయ్యా బిడ్డ. పవనిక నువ్వు కూడా మొక్కుకో బిడ్డ. మొక్కులు బిడ్డ అందరూ. వినయ్ నువ్వు కూడా మొక్కురయ్యా, మొక్కు బిడ్డ మొక్కు. ఏందయ్యా, ఇగో మంచిగా మొక్కు. నువ్వు అన్నాడు పొలంలో పడ్డప్పుడు దాకాల నుంచి మంచిగా తిరిగి రావాలని, కోని కొత్తానని, కొబ్బరికాయ కొడతానని మొక్కిన. మంచిగా మొక్కి కొట్టు, ఎందుకంటే పిల్లలతోటి మనం అందరం, పిల్ల పాపలతో అందరం వస్తాం. ఆడికి నా పిల్లలు జిల్లలు అందరు ఇడికి వచ్చిల్లు తల్లి, అందరినీ చల్లగా చూడు. ఎవ్వలకు అరికాలు పోటు అంటద్దు, కాలుకు ముళ్ళు అంటద్దు నా పిల్లలకు. మళ్ళీ వీడియో మళ్ళీ అమ్మ అటే పోయినా కట్టెపుల్లలు తెస్తానని. ఏమో పండుగ రోజు కూడా పని అవుతాయి. అది పొయ్యిలకే తెస్తానని వేడి కట్టెలు, గీడవన్నీ లేవు అట్నా, బొచ్చడు ఉన్నాయి మామిడి కట్టెలు. చింటూ బరయ్యా, ఇక్కడ చికెన్ తీసుకుపోయి గిన్నెలో పోసి నీళ్ళు పోసి కడుగుపో. గిన్నె బిడ్డ గంటున్నా ఇంకా మంచిగా జల్పరి. ఓమ్మా కట్టెలు మాసాలు కనుక రావే. అయితే కొంచెం ఎండిన బాపతి కట్టెలు తెస్తానని వేయింది అటు మొక్క. మంట మంచిగా మండితేనే భూమి అయినా కూర అయినా మంచిగా ఉడుతుంది బిడ్డ. మంట గట్టిగా మండాలంటే మంచి కట్టెలు ఉండాలి. నేనన్నా మౌనికనన్నదే పోదామా, ఇదే వేయింది. లేకపోతే చింటన్న పోకపోనా? అక్క మనం పోయి సాగ పెడదా. ఓ బాపు, నీ అల్లుడు నువ్వు వినయగాడ థమ్స్అప్లు స్ప్రైట్లు తెస్తానని అటే వేయరేమే, మళ్ళీ ఆడే నన్ను కూర్చున్నారు అయింది వీళ్ళు ఇట్లా. వత్తల్లట బిడ్డ, నువ్వు ఫోన్ చేయి, నన్ను ఫోన్ చేయి. వత్తల్లట బయలుదేరట. ఎటు పోతాడు అవు బావా, మన జీవిత ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి తాగింది బావా. ఒక్కొక్కటి తలుసుకుంటా అంటే సంబరం అవుతుంది బావ. పెళ్ళి అయినా కానీ సురువు చేస్తే పెళ్ళిళ్ళు, పంచాదులు, లొల్లులు, కలుసుడు, దూరం అవుడు, అన్నీ చూస్తాంటే ఇప్పుడు నాకు భలే సంబరం అవుతుంది బావ. కానీ ఇట్లా కలిసినడైతే నా మనసుకి ఎంతో నిమ్మలంగా ఉన్నది బిడ్డ ఇప్పుడైతే. అంతే బావా, నేను కూడా మీ ఇంటికి సంబంధం వచ్చినాక వచ్చినప్పుడు ఆ బుజ్జ బావ 35 లక్షల కట్నానికి నేను చేసుకోను, అసలుకే నా తమ్మునికి ఏమైనా కన్నంకరా కాలంకరా అంటే నాకు మస్తు భయమైంది. ఏంది తాత 35 లక్షలా? ఏమిటికి 35 లక్షలు? నా తమ్మునికి ఏమన్నా కన్నంకర ఉందా కాలంకర ఉందా 30 లక్షలు ఇవ్వడానికి? ఇంత గయ్యాలు ఆడబిడ్డ ఇంట్లోకి నా బిడ్డనెత్తి నెగులుతుందా? అసలు ఎట్లా నా బిడ్డ పరిస్థితి మస్తు బాధపడ్డ బావా. అయితే బంగారం కాడ పైసలు తక్కువపడ్డప్పుడు మాత్రం ఆమె ఇచ్చిన భరోసాను చూస్తే మస్తు గొప్పది అనిపించింది. నా బిడ్డ కన్నా 10 రెట్లు గొప్పది అనిపించింది. నేను ఆ రోజు అనుకున్నా నాకు ఒక్క బిడ్డ కాదు 2 బిడ్డలు అనుకున్నా బావా. ఆ రజనవ చాలా గొప్పతనం, ఆమె మంచితనం నాకు ఆ రోజు అర్థమైంది. నా తమ్మునికి పైసలు ఎక్కువ రావాలని మూర్ఖంగా మాట్లాడినా కానీ ఇన్ని గోసలు ఉంటాయని నాకు ఇప్పటి వరకు అర్థం కాలే. నువ్వు ఏడుతుంటే
నాకు మా నాన్న యాదత్తాడు. నువ్వు ఏడవకు. మా నాన్నకు బంగారం షాప్ అయినా తెలుసు. ఆయన మర్యాదతోని బంగారం ఇప్పిస్తాడద్దు. నువ్వు నాకంటే పెద్దవాడివి, నా తండ్రి తర్వాత తండ్రి వస్తుంటాడివి. నువ్వు భయపడంలా తప్పేం లేదు మామయ్య. ఒక తమ్మునికి అక్కను కాబట్టి నా తమ్మునికి 4 రూపాయలు రావాలని కొట్లాడినా కాబట్టి మీకు అప్పుడు గయ్యాల లెక్కనే కనిపించిన. కానీ బంగారం పోయినప్పుడు నువ్వు ఆడ పైసలు లేవని పుణుకుతా అంటే చేయలు నాకు మస్తు బాధ అనిపించింది. ఎందుకంటే మా బాపు కూడా నా పెళ్ళప్పుడు ఎన్ని బాధలు పడ్డాడో నాకు తెలుసు కదా. ఏ ఆడపిల్ల తండ్రి అయినా ఆ పరిస్థితిలో ఖచ్చితంగా పైసల విషయంలో బాధపడతాడు. నువ్వు బాధపడతా అంటే నాకు మా బాపే గుర్తొచ్చిండు. అందుకే నీకు అంత ధైర్యం చెప్పిన. ఇక మౌనికనైతే మా తమ్ముడు చేసుకుంటే దాన్నే చేసుకుంటా, లేకపోతే లేదు. ఇదే పట్టు మీద ఉన్నాడు. ఇదేమో ఇక ఎట్లయినా నా దగ్గరికి వస్తారు కదా, ఎట్లయినా చేసుకుంటాడు కదా అన్న డిమాండ్ మీద అది ఉన్నది. అది ఇంటికి వచ్చిన తర్వాత దాని ఆ ప్రవర్తన చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి దీనికి ఇంత పోకటేందిరా, అత్తగారింటికి వచ్చి పని చేయదా అన్న కోపం వచ్చింది. కానీ ఇక కొన్నిటికి అడ్జస్ట్ అయినా. నీకు ముందుగా తెలుసు కాబట్టి అడ్జస్ట్ అయినావు అక్క. ఇంటికన్నా అయితే నేను ఒక్క పని అన్న చేయకపోదును. ఆడికి వచ్చి అసలు ఆ పనులు ఏంది, ఇవన్నీ నేను చేసుడు ఉంది, మామయ్య అచ్చుడు అత్తమ్మ అచ్చుడు నాకే పనులు ఎప్పుడు. ఇక అప్పుడైతే కొత్తలా అత్తమ్మతోటి మామయ్యతోటి మొత్తానికే వర్లే. ఇంకా అందులో నువ్వు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి ఇంటికి వచ్చినాక నేను నీకు చేసుడు, నువ్వు బకెట్ పట్టుకొని జారి పడితే 10 మంది 10 రకాలుగా అన్నా కానీ ఒక్కరోజు కూడా అత్తమ్మ మావయ్య నన్ను ఒక్క మాట అనలే. అప్పుడు అర్థమైంది. నిన్నెందుకంటాం బిడ్డ మాట? నిన్నంటే మంది ఇంటే ఏమనుకుంటారు బిడ్డ, మందిలా ఇజ్జత్ తీసుకున్నట్టు అవుతుంది. అందుకే నేను ఏమనలే బిడ్డ, నా బిడ్డ అసంటిది అనుకొని ఊకున్నా. అబ్బో నీ పెళ్ళప్పుడైతే ఇక మా సింటయ్య అయితే భరత్ల మావయ్యనైతే ఇట్లా నెట్టెత్తే అంత దూరాన్ని ఉరికిండు. ఓ తాడి చెట్టు ఎత్తి ఇంత ఎత్తి ఎగురబట్టే. కానీ నీకు నా మీద మస్తు కోపం ఉండేది కదా చింటూ. ఎప్పుడు మా చెల్లెని తిడుతుంది అని. మా ఇంటికి వచ్చినప్పుడు ఓ అక్క నువ్వు మాట్లాడగట్లా, నువ్వు సపడెక్కుకో, నువ్వు చేవట్టెళ్ళు అవుతుందని ఊరికేనే అనేటోడు చింటూ. అయితే కోపం అని కాదు కానీ వాళ్ళ చెల్లె మీద ఉన్న ప్రేమ బిడ్డ, అది కోపం అనుకో. అక్క నువ్వు మాట్లాడకు, నువ్వు సపడే కూకో. అంతే కాదు బిడ్డ, దీనికి నువ్వే అనుకోక బావా, నా బిడ్డ మీద ఉన్న ప్రేమే దానికి. అదే ఆమె మీద ప్రేమతోనే ఆ చింటూ నన్ను ఎప్పుడు అట్లనే చూసేది. మేము కూడా ఇంట్లో ఎప్పుడు మా చెల్లెని ఒక మాట కూడా అనలేదు. అలాంటిది మేము అందరం వచ్చాడ మాట్లాడడానికి వస్తా అంటే నువ్వు పదే నువ్వు ఇట్లా చేస్తావని అట్లా చేస్తావని మీ ఇంటికాడ చూసి నేర్చుకోవా అని ఇవన్నీ అంటా అంటే నువ్వు ఇట్లా అట్లా అని చెప్పేసి నువ్వే సీరియస్ అంతే. కాదు చింటూ, ఇప్పుడు మా ఇంట్లో మా బాపు ఏమన్నాడు, మా అమ్మ ఏమన్నది, ఇక మా తమ్ముడు కూడా కొత్తగా పెళ్ళని ఏమన్నా అంటాడా? ఇక వీళ్ళు మెత్తగానే ఉంటే దానికి భయం ఎవరు చెప్పాలని నేను గట్టిగా మాట్లాడేది. అది కూడా కరెక్టే కానీ నాకు తెలియదు కదా అక్క, మేము అంత ప్రేమతో చూసుకున్నాం కాబట్టి నా ముందు నువ్వు అట్లా అంటా అంటే నాకు కోపం వచ్చి నేను నీ మీద సీరియస్ అయ్యేది తప్ప వేరే కోపం అయితే నాకు లేదు అక్క. అదే చింటూ, ఇప్పుడు నీ పెళ్ళైనా కదా అర్థమవుతుంది కదా, సౌమ్యని ఏమంటలేవు కదా అయ్యా. ఇది ఇప్పుడు తెలిసేస్తాను అదే ఎవరికైనా తెలిసేస్తుంది. అందుకే నిన్ను కూడా మేము ఏం అనలేదయ్యా, నీకు ఇప్పుడు తెలియదు కదా అని అనుకున్నాం. అంటారు కదా పెద్దలు కొంత ఏది అంటే ఇప్పుడు వీనికి ఏం తెలుస్తుంది, ఒక మూదాడు పడితే తెలుస్తుంది అని అంటారు. అందుకే మేము కూడా ఏమన్నా అన్నావా అనయ్య నిన్ను? అట్లా ఇక ఇప్పుడు కొంచెం ఇప్పుడు తెలుస్తాను. ఇక మేము ఉన్నదాకా కొంచెం మాది కూడా చిన్న డిస్కషన్ అయింది, మీరే వచ్చి మాట్లాడేది. అప్పటి నుండి కొంచెం నేను కూడా అదే తెలుసుకోవాలి కదా. అవా మౌనిక అవన్నీ కోసింది కదా, అత్తమ్మును నువ్వు మౌనిక పోయి ఆ కూర పొయ్యి మీద వేసి బూ అండిపోరు లేరి. పోయి గిట్ పెట్టలు బిడ్డ, గాడిపోతా రాళ్ళు తెచ్చినవానే చింటూ, నువ్వు లేచి రాళ్ళు తెపో, ఆ రాళ్ళు అడైపో. పొయ్యి కుదిరిందానే అమ్మా? అయితారులని ఖరాబ్ చేయకులరా. చింటూ నువ్వు పొయ్యి అంటు పెట్టు. అవు బావా, ఆ రోజు మా గణేష్ మౌనికని తీసుకురాని వస్తే పొలగాన్ని వదిలిపెట్టి ఇంటికి తోలిళ్ళు. నేను 4 పెద్ద మనుషులు తీసుకొని మీ ఇంటికి వచ్చుడు, మీరు 4 పెద్ద మనుషులను పిలుచుడు, మనం పంచాయతీ చేసుడు. ఇప్పుడు అనిపిస్తుంది ఈ పెద్ద మనుషుల చుట్టూ తిరిగి పంచాయతీ చేసుకునేందుకు, షెడాజ్ చేసుకునేందుకు. పొల్లో మాట అంటే పొలగాడు పడ్డా చెల్లిపే, పొలగాడో మాట అంటే పొల్లబడ్డా చెల్లిపే. ఈ బుత్తంత మాత్కారానికి పెద్ద పెద్ద పంచాయతీలు అయితే బావ మనకు. కానీ ఎంత ఘోరం ఇది. అయినా నీ కొడుకు వచ్చినప్పుడు పొద్దున్నాక రాక సాయంత్రం పూట తాగేసరికి అంత ఇంటి ముంగట 10 మంది కూడా అంత రామ గోసాయ.
మళ్ళీ చివరికి మనం పంచాయతీ పెట్టుకున్నాడు, నలుగురిని పిలిచి కలుసుకున్నాడు. అంత ఇప్పుడు తలుచుకుంటే నాకేం మంచి అనిపించలేదు బావా. నీ మనసు ఏమన్నా బాధపడితే నా గురించి ఏమనుకోకపో దయచేసి. ఇక గడిచిపోతూనే ఉంటుంది అబ్బా, ఇక దాని గురించి ఏం ఆలోచిస్తుంది. దారా ఫోన్ల మీద ఫోన్ చేస్తారు వాళ్ళు. థమ్స్అప్ల కోసం మళ్ళీ బావా అరే ఇప్పుడు తెస్తే కూల్ పోవారా మళ్ళీ మొత్తం మళ్ళీ ఒకసారి పోతామైతే టైం మీద ఎట్లా అంటావా? ఈ కనబడే 2 గుంటలు ఉన్నాయి చూడు బావా, ఈ టేక్ షెట్లు అడుగు. అప్పుడు పెదవాపుల్లో కలిసేది. ఇక కాకపోతే వాళ్ళు ఆ లొల్లి లేగలేక ఆ 2 గుంటలు ఇచ్చి పెట్టిళ్ళు. అబ్బాయి ఏం లొల్లిలో ఏందో. ఈ పంచాయతీలు ఇవి తెగయా బావా, ఈ పాలెల్లో పంచాయతీలు, ఈ భూమి పంచాయతీలు ఇప్పటికీ తెలియదు ఇలా. అట్లే ఉంటుందిరా మరి, భూముల కాడ పైసల కాడ పాలు పోయేదాకా కూడా తెలియదు తెలుసా. కానీ ప్రతి ఇంట్లో ఇదే లొల్లి ఉంటుంది కావచ్చు కదా బా. ప్రతి ఇంట్లో కాదురా, ఏది గుంట భూమి కోసం కాదు, ఇంకా ఒడ్డు పంచాయతీలని కొంచెం చెక్కిలని ఇవే పంచాయతీలు ఊళ్ళల్లో తప్ప అసలు ఒక్కడు సరే మరి ఇలా వండుతా వీని ఒడ్డు చెక్కపోతే ఏమవుతుంది అని ఒక్కడు ఆలోచించుకోడు. మరి ఎందుకో వాళ్ళకి ఏం పుడుతుందో, ఆ భూములు ఏం పండుతుందో తెలియదు. లాస్ట్కి అల్లనే వాడు పోతాడు కానీ అల్లనే పెడతారు కదా అని అది ఆలోచించుకోడు ఎవడు. కాదు బావా, అప్పుడు నువ్వు కూడా మస్తు కష్టపడ్డావు కదా మీ పాలళ్ళతోటి, ఆ గుంట భూమి కోసం వెళ్ళి మామూలు ఈ పెద్ద బాబుకి ఇట్లా బాగా కష్టపడ్డారు, వాళ్ళు కూడా బాగా తిరిగిళ్ళు. ఓ కొట్టుకునే కాడికి మోపోయింది కాదురా అప్పుడు. కానీ ఘోరం బావా, కానీ భూమి ఉండాలి బావా ఎంతైనా మనిషికి. నేను ఏమంటాను రా, ఎందుకు అంతగానం కొట్లాడుకుంటారు అంటే గుంట భూమి కోసం ఒక్కొక్క గుంటకు 3 లక్షలు 2 లక్షల వాల్యూ ఉన్నదిరా. అది ఎట్లా ఎందుకు వదిలిపెడతారా? అవును బావ, అప్పుడు నాకు కూడా చాలా అప్పులైనప్పుడు పెద్ద అప్పులు వెనక మీరు అందరు కలిసి నా అప్పు తెరిపిల్లు, ఆ భూమి ఈ భూమి అమ్మి. భూమి లేకపోతే ఘోరం పరిస్థితి ఉండే అసలు. మరి ఎట్లా అనుకుంటాను చెప్పు, పైసా అనేది పానం తీస్తుంది ఫస్ట్. నీకు కొంత తప్పతోనే పిచ్చి లేచింది నీకు, ఆ మౌనికని కొట్టినవు, అట్లా చేసినావు, బాగా ఆగం అయినావు కొన్ని రోజుల వరకు. అదే ఇప్పుడు వీళ్ళు అందరు కలిసి 5 లక్షలు, మీ మామ 5 లక్షలు, వాళ్ళు కొంత వీళ్ళు కొంత, మీ అక్క వాళ్ళందరూ కొంచెం సాయం చేయబడితే ఇప్పుడు కొంచెం నిమ్మలంగా ఉన్నావు నువ్వు. కానీ అప్పుడు నాకు సూసైడ్ చేసుకుందాం అనిపించింది బావా. మీరు అందరు ఉండి నాకు ధైర్యం చెప్పి నా అప్పు తెరిపి నన్ను ఇప్పుడు రేవుకల్లోనే చేసిళ్ళు. ఈ పరిస్థితులు అవి ఎదురైతేనే ఉంటాయి, వాటిని దాటుకొని పోవాలి. అట్లనే అట్లా సడన్గా డిసిజన్ తీసుకోవద్దు. అదే మీరు అందరు ఉండట్లనే కుటుంబంతో కూడా కలిసి ఉండు చాలా ఇంపార్టెంట్ బావా. ఈ లొల్లిలు గిల్లీలు అన్నీ పక్క పెట్టి మనం ఏమన్నా పోయేటప్పుడు కొంట పోతాం బావా, ఎందుకు ఈ అచ్చిరాని లొల్లీలు మనకు. అందుకే కొన్ని వదిలిపెట్టుకుంటూ బతుకుడే. కానీ పెద్దబాబు కూడా మంచి పని చేసిండు, అందరు రిజిస్ట్రేషన్లు పెట్టి ఎటోలే అటు అప్ప చెప్పి మంచిగా ఇప్పుడు అందరూ నిమ్మలంగా సంతోషంగా ఉండొచ్చు. ఇవాళ కాకపోయినా రేపైనా మాట వస్తుందని మామ ఒక ముందు డిసిషన్ తీసుకున్నాం. అదే వాళ్ళు వండుతాలు కావచ్చు, మన కోసం చూస్తాలు. ఫోన్ చేస్తలేరు అబ్బా నీకు? ఫోన్ చేస్తాళ్ళు, ఇగో అత్తనే ఉన్నది ఆల్రెడీ. కానీ మా తమ్ముడు పెళ్ళైనాక అటు భార్యను ఏమనలేక ఇటు తల్లిదండ్రులను ఏమనలేక మస్తు బాధ భరించిండు. వాడికి చిన్నతనంలోనే దేవుడు సంతోషంగా ఉండే సందర్భంలోనే దేవుని దగ్గరికి తీసుకువెండు. ఇప్పుడు మా తమ్ముడు ఉంటే వాని బిడ్డను చూసుకుంటా ఇవన్నీ చూసుకుంటా వాడు ఎంతో సంబరంగా ఉండు. కాలు ఇరిగినప్పుడు వాడు బండి మీద ఎక్కించుకోవాలి తీసుకొని పోయాడు. మా అయ్యకు ఎంతో బలంగా ఉండు నా తమ్ముడు ఉంటే. తమ్ముడినైనా బిడ్డనైనా అన్నైనా నేనే చూసుకుంటాను. నేను చూసుకున్నందుకు నాకు బాధ లేదు, నన్ను కన్నందుకు నేను మా అయ్యను చూసుకుంటా, ఆ బాధ్యత నాకు ఉంది. కానీ చెట్టెత్తు కొడుకు కనిపించక ఒక్కటేసారి దూరం అయితే దేవుడు ఇట్లా చెయ్యొద్దు మావయ్య, మాకెప్పటికీ ఇది తీరని లోటే. ఆయనకు అప్పుడే దేవుడు 100 సంవత్సరాలు దాటినట్టు తీసుకొని పోయిండబ్బా. వాడు మంచి గుణం కాబట్టి ఆ దేవుడు మంచోళ్ళని ఓర్వక తీసుకుపోతాడు. నువ్వు వాడిని గుర్తు చేయక బిడ్డ, ఇప్పుడు నాకు నా పానం అంతగా నా కొడుకు నన్ను ఎన్ని చూసుకున్నాడే, నా కోడలను కొట్టిండు, మా బాబు కాలు హృదయ బాగుందంటున్నామని. ఏడవకక్కాయు కొన్ని సంబరంగా ఉండే టైంలో మళ్ళీ పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? లేదత్తమ్మా, మేము ఎన్ని పండుగలు చేసుకొని ఎక్కడ నన్ను ఉండని, ఎంత సంబరంగా ఉండని, నా తోడబుట్టినోడు నాకు కనబడతాడా? ఒక మూల భూమిక బాధ ఉంటది బిడ్డ. నా అయ్య పేరు నా అయ్యకు కనబడుతుందా? నా కొడుకుంటేనైతే ఎంతో సంబరంగా ఉంది. దావకన పోయినాకనైతే నా కొడుకు ముఖం చూద్దామన్నా కూడా ఇట్లా చూపించలే అసలుకే. మీ అందరికంటే నేనే బాగా నష్టపోయినాక అప్పుడు.
నా బిడ్డ ఎడుతుంది, మళ్ళీ మీరు ఎడుతుంటే ఆయన గుర్తు చేసుకోమని. నా బిడ్డ కనీసం వాళ్ళ బాపు ముఖం కూడా చూసుకోకుండా అయింది. నువ్వు గట్టెందుకంటానేవే మౌనిక? గందుకనే నా బిడ్డ ఆగం కావద్దనే నా బలగంలో పొలగాన్ని చూసి నేను చేసిన నా మనవరాలు నువ్వు నా కళ్ళ ముందట ఉంటావని నాతోటే తిరుగుతావని. నా మనవరాలు తండ్రి ముఖం కూడా చూడకుండా అయిపోయా. వదినే బాధపడకుండా వదిలే, మాయం పడి ఉండబట్టి నాతోటే ఉంచుకోబడుతుంది. నువ్వు ఊకమ్మా, నువ్వు బాపు ఊకోవే, నువ్వు ఏడుకోక. నేను లేనా నీకు? నేనున్నా. గంతకే కావచ్చు బిడ్డ, దేవుడు నాకు అన్యాయం చేసింది. నా కొడుకును దూరం చేసి గిసొంటి బిడ్డను ఇచ్చాను. ఆపదికి సాపదికి ఆదుకుంటా బాబు. నేను అనేందుకే పుట్టిన తల్లి. నువ్వు లేకుంటే నేను ఎప్పుడో చచ్చిపోతున్నా బిడ్డ. వాళ్ళందరూ వచ్చిళ్ళు. పొద్దుగాలనే రమ్మన్నాడు అల్లుడు. నువ్వేమైనా పని అని బయకాడికి పోతావు, అందరు వచ్చిళ్ళు. మనమే లేట్ అయినట్టున్నాం. దా మరి బయకాడికి పోతే వెళ్తుందా అని. అది చూడయ్యా, బుజ్జుని అల్లుడు ఎంత మంచిగా వంట వేసుకుంటారు, ఎంత మంచిగా కలిసి ఉన్నారు. నువ్వే చెప్తున్నావా అని ఆగుకుంటూ మాటలాంటివి. ఇప్పుడు వాళ్ళ ముంగట ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది. మరి బుజ్జ వేడ్చుకుంటే చెప్తే బాధ అనిపించి అంటివి. మాట అన్నోడితోనే ఉరికి వస్తాయా అని అన్న మాటలు మళ్ళీ వెనకకి వస్తాయా? ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాలంటే ఎంత నాదాని అనిపించలేదా? ఏం కద్దయ్యా, మన బుజ్జి చిన్నదని చెప్పుదాం. ఏదో అది అనుభవం పెరుగుతా అంటే దానికే తెలిసి వస్తుంది. ఇప్పుడే వస్తాను, ఇప్పుడే వస్తాను. మంచిగా ఉన్నవారా? అప్పటి నుండి చూస్తాను ఎప్పుడు వస్తారని. అందరు వచ్చిళ్ళు. అందరు వచ్చిళ్ళు కదా. బయటకు వచ్చేసరికి లేట్ అయింది. ఎప్పుడు బాయ్ నీకైతే. మరి ఎట్లా ఎవరు చేయాలి పని? కూర్చోండి. అన్న బాగేనా? బాగేనా బాగారు? ఇప్పుడే వస్తాను. ఇప్పుడే వస్తాను. కొద్దిగా బాయకాడ పని ఉండి లేట్ అయింది. వ్యవసాయప్పుడు ఎట్లుంటది, ఎప్పటికే ఉండే ఉంటది. ఎప్పుడు వచ్చారు? పొద్దుగాల వచ్చినాం. ఏం చేసి బాగా ఇలా కూర్చో సాగతాయి ఆడు కూర్చో. థమ్సప్ స్ప్రైట్ తెస్తామంటే కదరా, ఏదిరా? చాలు బిడ్డ. తినుడు అయిపోయే వరకు తెస్తుంది అక్క. థమ్సప్ తాగితే మళ్ళీ అన్నం తినబుద్ధి కాదు, కడుపు నిండుతుంది. అగో బావా, ఏం చికెన్ వేసుకుంటలేవు నువ్వు? ఇలా శుక్రవారం కదా, మీ చెల్లె మొత్తం బంద్ చేసింది కాదు. చెల్లె ఒక్క పొద్దు ఉంటుంది, ఆమె తినకుండా ఏం కాదు. ఇక చెల్లె దగ్గరనే మాట తీసుకున్నా. ఇక తినొద్దంటే ఇక తినడు మొత్తం బంద్ చేసిన కాదు. ఏమి మీ ఇంటికాడ తింటున్నా బావా, ఇక్కడ మనం బయటకు తినరాదు, మళ్ళీ మా ఎప్పుడు అని అనుకుంటాడు. ఇక గంట ఉంటుంది. ఇక శుక్రవారం అన్నప్పుడు మళ్ళీ ఇట్లా ఇక దేవుడు అని అది అని ఇది అని ఓ పెద్ద లొల్లి చేస్తే కాదు. నా కోసం మా ఎంపుడి కోసం ఇక మాట ఇచ్చినాక వేసుకుంటే బాగా. అంత సప్పిడేనా? సప్పిడే. ఇక శుక్రవారం అంత సప్పిడే. సప్పిడే. నేను చూస్తాను, మీ అన్న బాగా అంటే కదా. ఎవరి పద్ధతి వాళ్ళకి. నువ్వు కూడా కూర్చో, అన్నం. అయ్యా స్వాగతం. ఇలా చూసినావానే ఎంత సంబరంగా ఉన్నాం అందరం. నా కుటుంబం ఇక్కడ కలిసిందని మస్తు సంబరంగా ఉన్నది బిడ్డ. లేకుంటే నువ్వు బిడ్డ లొల్లి పెట్టుకున్నాడు, వినయ్ మౌనిక లొల్లి పెట్టుకున్నాడు, అత్తాగూడను లొల్లి పెట్టుకున్నాడు, మామాలను లొల్లి పెట్టుకున్నాడు. ఏంటిదా ఈ లొల్లులు? ఎప్పటికీ జవడాలు పెట్టుకొని పంచాయతీలు పెట్టుకొని ఉండుడేనా? కుటుంబం అన్నప్పుడు అందరం కలిసి మెలిసి ఒకరికొకరు చేదోడు వాదోడు ఉండి కుటుంబం అన్నప్పుడు సంబరంగా సంతోషంగా గడపాలి. ఎందుకు చెప్తానంటే, భర్త ఒకటి అనడనుకో భార్య చదువుకపోవాలి, భార్య ఒకటి అనదనుకో భర్త దుడుచుకపోవాలి. అట్లయితే సంసారం మంచిగా పైకి వస్తుంది, అభివృద్ధిలోకి వస్తాం, నలుగురిని మెచ్చుతారు. లేకుంటే లొల్లులు పెట్టుకొని పంచాయతీలు పెట్టుకుంటే నలుగురిలో నాదాన ఒకటి తప్పితే ఇంకేమన్నా ఉన్నదా అయ్యా? వినయ్, మీకేమన్నా అనిపించింది అనుకో, మీరిద్దరికి గొడవ పడతారు అనుకో, బావా ఒకసారి ఇటేట్రా, ఇక మౌనికోటి అంటుందని వాళ్ళిద్దరు ఇంట్లోనే అనుకోవాలి బిడ్డ. నలుగురిలోకి రావద్దు, నలుగురితో చెప్పించుకోవద్దు. చెప్పించుకుంటే ఏమవుతుంది నాయన? నలుగురిని పెద్ద మనిషి అని పిలుచుకోవాలి, వాళ్ళు తిడితే పడాలి. అంటే మనకు జ్ఞానం లేదా, మనం చదువుకోలేదా?
మీరు చదువుకున్న వాళ్ళు, మీకు చెప్పే వయసు మీకు చెప్పేంత వాళ్ళం కాదు, మీకు మాకన్నా ఎక్కువ తెలుసు. కానీ చిన్నపిల్లల వ్యవహారం. సరే పెద్దబాబు. చింటూ నీకు మంచిగా చెప్తాను, కుటుంబం ఉన్నప్పుడు చదువుకపోవాలి, భార్య ఒకటి అన్నా తుడుచుకొని పోవాలి, ఏనన్నా అనలేదు అనుకోవాలి. విన్నావా బిడ్డ? నిజం చెప్పినావు బావా. ఇట్లా మన లెక్క కలిసి ఉంటే ఏ కుటుంబంలో ఏ సంసారంలో గొడవలు ఉండవు. సమస్య మీద అవగాహన ఉండాలి బావా. ఎందుకు వస్తుంది గొడవ, ఎందుకు వస్తుంది లొల్లి, దాని మీద కొంచెం మనకు ఆలోచన ఉంటే ఏ లొల్లి పుట్టదు. మీరు కూడా బిడ్డ మౌనిక, రజనవ్వ, వాళ్ళు పోయి వచ్చినాక వాళ్ళకి ఒకటి సంపాదించి పెట్టద్దు. వాళ్ళు రాగానే గయ్యమని మేము ముచ్చట చెప్పొద్దు. వాళ్ళు వచ్చినాక స్నానం చేసి అన్నం తిన్నాక ఏందయ్యా ఇట్లా మా వాళ్ళు రమ్మన్నారు, పోవాలన్నా వద్దా, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, పిల్లని ఏ బల్లే చదివిద్దాం, మరి నీ జీతం ఎంత వస్తుంది, నా జీతం ఎంత వస్తుంది, చిట్టి కడదామా లేకుంటే నన్ను బ్యాంకులో పొదుపు చేద్దామా, ఏం చేద్దామా అని నిమ్మలుగా మాట్లాడుకోవాలి బిడ్డ. పుల్లల కట్టెల పుల్లిరు కానీ గయ్యమని మీరు లొల్లి పెట్టుకుంటే ఏమవుతుంది బిడ్డ? ఏదన్నా సమస్య ఉంటే కూర్చొని మీరు ఇద్దరు కూడా సమస్యను పరిష్కరించుకోవచ్చు. వినయ్ నువ్వు ఈ పని చేయి, వినయ్ నేను ఈ పని చేస్తా, సాతు నువ్వు ఈ పనికి పో, నేను ఈ పనికి పోతా, ఇక మా ఇంటికి నువ్వు పోయిరా, మీ ఒక్కటి బిడ్డ అవ్వగారింటికి నువ్వు వస్తానని కాదు, ఏంది మా వాళ్ళ ఇంటికి పోయి ఈ పని చేసుకురామంటే ఆయనే వస్తాడు. ఎందుకంటే అదే నాకు విలువ ఇచ్చిందని అనుకుంటాడు. కానీ మనం పోదాంపా అని కట్టగట్టుకొని వచ్చుడు, అటు తిరుగుడు ఇటు తిరుగుడు, సమయం వృధా చేసుడు తప్పు బిడ్డ. మీకు ఏమన్నా ఉంటే సమస్యలు ఉంటే మీరు పరిష్కరించుకొని ఇంకోళ్ళకి ఆదర్శంగా నిలవాలరా తల్లి. గట్లా అత్తమ్మకు పోసి ఎంత నిండు బిడ్డ, నువ్వు థమ్సప్ పోసి తప్ప నా కోడలు గంతే నిండు బిడ్డ. నువ్వు ఇక్కడ అన్నం అయితే మేము 1000 ఏళ్ళు బతికినట్టు తల్లి. అంతకన్నా ఎక్కువ ఏం కోరుకుని తల్లి. ముసలోళ్ళు అన్నప్పుడు కోడలు చేత బుక్కడి బువ్వ తినాలి, హాయి ఉండాలి, ఓ మూలో కూర్చోవాలి, మనోడు వాళ్ళు అత్త ఎత్తుకొని సంబరపడాలనే. కానీ మీ ఆస్తి మీద, మీ పాస్తి మీద, మీ పైసల మీద మాకు మమకారం ఉండదు బిడ్డ. మేము సంపాదించేది మీకోసమే, మీరు సంపాదించేది మీకోసమే బిడ్డ. నేను అవన్నీ తెలియకుండా చేసిన మామ, ఇప్పుడు తెలిసి వచ్చింది కదా, ఇంకా అట్లాంటి పొరపాట్లు ఎప్పుడు చేయాలి. ఇగో ఇది మన కుటుంబం, నా కుటుంబం. ఇక ఇప్పుడు నేను నిజం చెప్తాను, మీరు నమ్మపోలు ఇంతసేపు సంబరంగా చెప్పినా కానీ ఇవాటి నుంచి నేను సచ్చిన అందరు కలిసి ఉంటే తెలుసా బాబు. నువ్వు ఇంకొకసారి అట్లా అనకే, నీ అవ్వ మళ్ళీ సచ్చుడు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? చెప్పే బుద్ధి మాట్లాడ మంచిగా చెప్పాలి, ఊకోవాలి. కానీ ఇంకా నేను ఇప్పుడు చచ్చినా మంచిదే అంటున్నావు, పిచ్చి మాట్లాడవు చక్కగా తిన్ను. ఇంకా నీ ఆయుష్ పెరిగింది బావా, నువ్వు అట్లా అంటున్నావు. ఇలా మస్తు హ్యాపీగా ఉన్నది మౌనిక, నాకు మన అందరం కలిసి తోటలో కష్టడు. అవును వినయ్, ముక్కుడు ఎందుకో మన లొల్లి వల్లనే మన ఫ్యామిలీ అంతా డిస్టర్బెన్స్ అయింది నాకు. కానీ ఎప్పుడైనా కానీ నీకు కోపం వచ్చినప్పుడు నేను తగ్గుతా, నాకు కోపం వచ్చినప్పుడు నువ్వు తగ్గాలి, సరేనా? మనది మనం అర్థం చేసుకోవాలి. మన వల్ల మళ్ళీ మన ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ కావద్దు. పెద్దవ పైన మీ డాడ్ అయినా మనకు చేసేదానికన్నా ఎక్కువ చేసిండు. ఇక వాళ్ళని మనం ఇబ్బంది అసలే పెట్టద్దు, వాళ్ళనే మంచిగా చూసుకోవాలి. వాళ్ళకి ఏమన్నా హెల్ప్ కావాలన్నా మనమే చేయాలి. సరే వినయ్, నాకు కూడా ఇప్పుడు అర్థమైంది, మన వల్లనే మన ఫ్యామిలీ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. మన లొల్లిలు తగ్గించుకుంటేనే మంచిగా. నిన్ను నేను అర్థం చేసుకోవడం, నన్ను నువ్వు అర్థం చేసుకొని, ఇది ఒక్కటే కాదు, మీ అక్కయ్య వాళ్ళని, మీ నానమ్మని, మీ తాతని, అందరినీ నా ఫ్యామిలీ లెక్క చూసుకుంటా. ఇంకా గొడవలే అద్దిగా మనకు. బా ఇట్లా మన వాళ్ళందరితో వారంకి ఒకసారి పొలాల కాడికి వచ్చి అందరం కలిసి మంచిగా వండుకొని తింటే మంచిగా అనిపిస్తుంది కదా. నువ్వు బావి కాడికి రావే అంటే రావే, ఏమైనా ఇంటికాడ ఉంటే తెలుస్తుందా? నాకు రోజు బావి కాడ తిట్టలేదు నేను, నాకు మంచిగా అనిపిస్తుంది రోజు. కాదు, నువ్వేమో సర్ది పట్టుకొచ్చినది ఒక్కనివే కూర్చుంటే తింటున్నావు. ఇప్పుడు చూడు మా అమ్మోళ్ళు, సోని వాళ్ళు అందరు కలిసి వచ్చి తింటున్నాం కదా, ఎంత మంచిగా అనిపించింది. ఆ కూర ఎట్లున్నా కూడా కమ్మగా ఉంది, అందరితో తింటానే మస్తు అనిపించింది. అందరు కలిస్తే అసలు ఆ సంతోషమే వేరు. అట్లా ఇగో నేను ఒక ముచ్చట అడుగుతా, చెప్తావా? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకొని ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది కదా, నీకు నా మీద ఎక్కువ ఎప్పుడు ప్రేమ కలిగింది, ఎక్కువ ఎప్పుడు కోపం వచ్చింది? నాకు ఎప్పటికీ ప్రేమనే ఉంటుంది. రొటీన్ డైలాగ్ చెప్పగానే ఇప్పుడు నిజం చెప్పు. అరే నిజమేనే, నాకెందుకు కోపం వస్తుంది కానీ ఒక్కసారి ఏది మా మరదల విషయంలో కొంచెం నువ్వు అపార్థం చేసుకున్నావు చూసినావా, ఆ సిచ్యువేషన్లో బాగా కోపం వచ్చింది తప్ప అంతకంటే అంటే నా మిస్టేకే అనుకో, నీకు ఫోన్ ఇవ్వకపోవడం కొంచెం కాదు. నువ్వు ఇప్పుడు ఏమన్నావు, మా మరదల విషయంలో కోపం వచ్చింది అన్నావు, మళ్ళీ మిస్టేక్ నీదే అంటున్నావు. ఏ భార్య అయినా ఒక్కటేసారి ప్రియారిటీ ఇచ్చి మంచిగా చూసుకొని ఒక్కటేసారి పక్కకు పెట్టి ఫోన్లు మాట్లాడుకుంటా ఏది అడిగినా పట్టించుకోకుండా సిదరించుకుంటే నన్ను ఎందుకు పట్టించుకుంటలేడు, వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడుతుండా అని ఖచ్చితంగా అనుకుంటారు కదా. నాకు అట్లనే అనిపించింది. ఇంకా అండ్లకు తోడు ఆమె నీ మరద లాంటివి, మందు లాంటివి, ఇంకా నాకు భయం ఉంటుంది కదా.
ఇప్పుడు నీ తప్పు ఏం లేదు అంటాను కదా, నేను ఏమంటాను బయట సమాజంలో జరుగుతానే, చుట్టుపక్కల ఇళ్ళల్లో జరుగుతానే, కాబట్టి నువ్వు అపార్థం చేసుకున్నావు. నేను దాన్ని తప్పంటలేను, నేను చెప్పకపోవడం నాదే తప్పు అంటానే. లేదు ఇప్పుడు కూడా నేను నా మీద వేసుకుంటాను కదా. అట్లా కాదు. ఆ. విషయం ఏంటంటే వాస్తవానికి ఏ భార్య అయినా కొన్ని సందర్భంలో అర్థం చేసుకోవాలి బావా. ఇప్పుడు చూడు, నువ్వు ఆ రోజు సౌమ్య విషయం నేను నిన్ను ఎక్కువ అడగలేకపోయినా, నువ్వు ఎందుకు ఇట్లా ఎత్తున్నావు, నువ్వు ఫోన్లు ఎందుకు మాట్లాడుతున్నావు, వీడియో కాల్ ఇవ్వలు, అదేంది ఇదేంది అని నేను టార్చర్ చేసిన తప్ప ఒక్క నిమిషం వెనుకకు వచ్చి నీ దగ్గరకు వచ్చి మరి నేను అడగాల్సిందే, ఎందుకు ఇట్లా ఎత్తున్నావు, మరి నన్ను ఎందుకు పట్టించుకుంటలేవు, చిన్నోడిని ఎందుకు పట్టించుకుంటలేవు అని. నాలాగా ఏ భార్య అడిగినా ఖచ్చితంగా భర్త సమాధానం చెప్తాడు. చిన్న విషయానికి నేను చచ్చిపోతా, నేను చిన్నోడిని వాడు బతకడు నేను బతకాని నేను పెద్ద గొడవ చేసి మా అమ్మోళ్ళ ఇంటి దాకా పోయి 10 మందిలా అల్లరి పాలైనని తప్పించి ఏం లేదు బావా. నేను ఏమంటాను కదా, ఒక్కటే కోపం. నేను మందికి చెప్పేటోడిని, వాళ్ళకి వీళ్ళకి పంచాయతీలకు పోయి చెప్పేటోడిని, కానీ నేనే ఒక పంచాయతీ క్రియేట్ చేసుకొని నేనే అలా ముద్దాయి లేకున్నాడు. నాకు అది ఒక్కటే బాధ అనిపించింది, అంతకంటే నాకు బాధ ఏం లేదు. అట్లా కాదు బావా, నిజమే. ఏ భార్య ఏ భర్తకైనా ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, కానీ ఈ ఫోన్లు ఈ మెసేజ్లు అని పట్టించుకోలేదని అసలు ఇట్లా మనం అపార్థం చేసుకుంటే చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు అవుతాయి. ఫస్ట్ భర్త మనస్తత్వం భార్య అర్థం చేసుకుంటే 100% గొడవలు అనేది రాదు. ఆ రోజు నాదే సారీ, ఏమనుకో. ఇప్పుడు ఇది చెప్పినావు కదా, నేను ప్రేమ విషయం కూడా చెప్తా. అంటే కోపం వచ్చిన విషయం చెప్పినా కదా, ప్రేమ విషయం చెప్పన్నా. అంటే నువ్వు ప్రెగ్నెన్సీ వేయినప్పుడు నన్ను అంటే నా బాధను అర్థం చేసుకుని నువ్వు నాకు ఓదార్చిన చూడు, అప్పుడు నాకు మా నాన్నలాగా అనిపించినావు. ఎంత ప్రేమగా పర్లేదు తీయవే, ఇప్పుడే కొంపలేము నీపోయినా ఇంకా మనకు గారా అని నువ్వు నాకు ధైర్యం చెప్తా. అంటే ఒక భర్తకు ఆ టైంలో ఖచ్చితంగా భార్యకి అట్లా చెప్పాలి. ఆ టైంలో నాకైతే మస్తు ఇష్టం అనిపించింది నీ మీద. మరి నువ్వు చెప్పలే, ప్రేమ చెప్పలే, సరే కోపం చెప్పినావు, ఇప్పుడు ప్రేమ ఎందుకు చెప్పలే? నువ్వు ఒక్కటే టైంలో చెప్తాను కదా, నాకు ఫస్ట్ కాంచెలు ఇప్పటి వరకు ప్రేమే ఉన్నది, ద్వేషం ఏం లేదని చెప్తలేను. అందుకే ఏదేమైనా మన భార్యాభర్తల బంధం మాత్రం గొప్పదనేటట్టే మనం బతుకుదాం బావా, అట్లనే ఉండాలి. ఎందుకంటే మన సమస్య ఇంకోళ్ళకి చెప్పి వాళ్ళకి బాధ పెట్టే బదులు మనదే సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది, అంతే. అదొక్కటే సరిపోతుందా? అబ్బా మస్తు రిలాక్స్ అనిపిస్తుంది అలా. వారానికి ఒకసారి గిట్టనే పెట్టుకుంది. నువ్వా చెరొకరు దేవుణ్ణి చేసుకుని వారానికి ఒకసారి వాళ్ళ ఇంటికాడ ఒకసారి దేవుణ్ణి, మౌనిక వాళ్ళ ఇంటికాడ, వాళ్ళ అవ్వగారి ఇంటికాడ, ఇక వారానికి గొర్రెను మేకను కోసుడే ఉంటది. వస్తానం అయ్యో ఒక్క 2 నిమిషాలు బయటికి పోతేనే వీళ్ళకు ఎటు వేయాలంటారు. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. వెల్కమ్ టు మర్విన్ వీడియోస్. మర్విన్ వీడియోస్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ సిరీస్ అనేది ఇప్పటితో ఎండ్ చేస్తున్నాం. మెయిన్గా మా ఈ సిరీస్ స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. పార్ట్ 1 నుంచి 56 ఎపిసోడ్స్ వరకు ఓపికతోటి చూసిందే కాకుండా వాళ్ళ అభిప్రాయాలని కామెంట్ రూపంలో కామెంట్ పెడుతూ మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మా ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ మీ సపోర్ట్ లేకపోతే మా మర్విన్ వీడియోస్ టీం అందరికీ ఒక బ్రాండ్ అనేది లేకపోవు. ఇది మాత్రం మేము చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాం. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇట్లాగే ఉండాలి. ప్రతి వీడియోను చూస్తూ మాకు ఇలా అనిపించింది అలా అనిపించింది అని కామెంట్ పెడుతూ ఆదివారం ఎప్పుడు వస్తుందా, మాకు ఇంకా వీడియో ఎప్పుడు వస్తుందా, మేము తినక ముందే వీడియోని చూసిన తర్వాతే అన్నం తింటామని మాకు అంత డైహార్ట్గా మా కోసం వీడియో చూసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు మేము తీసిన ఈ వీడియోస్కి లొకేషన్స్ని, హాస్పిటల్స్ని, ప్రతి ఒక్కటిని మాకు సపోర్ట్ చేస్తున్న దేశరాజపల్లి గ్రామ ప్రజలకు, కమలాపూర్ మండల గ్రామ ప్రజలకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాస్పిటల్ స్టాఫ్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. మాకు డెలివరీ సీన్స్ కానీ, మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కానీ, కాలు ఇరిగినప్పుడు కానీ, అంకుల్కి కానీ ప్రతి ఒక్కరికి ఇందులో ఏ విషయంలోనైనా హాస్పిటల్ వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు. స్పెషల్లీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ విషయానికి వస్తే ఈ కథను మీ అందరి ముందు ఇంత నిజాయితీగా, ఇంత నిజంగా అంటే యాక్ట్ చేస్తున్నట్టు కాకుండా నిజ జీవితంలో జరిగిన విధంగా చూపెట్టడానికి మెయిన్గా కావాల్సిన వాళ్ళు యాక్టర్స్కి మాత్రం చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా ప్రతి ఒక్క యాక్టర్లుగా కాకుండా వాళ్ళ లోపల
వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎన్ని బాధలు ఉన్నా కథకు మాత్రం న్యాయం చేయాలని, ప్రతి సెకండ్ ఇంకా ఇంప్రూవ్ కావాలి, మిమ్మల్ని ఇంకా మెప్పించాలని ప్రతి ఒక్క యాక్టరు మీకోసం, మీ యొక్క ఎంటర్టైన్మెంట్ కోసం చాలా కష్టపడ్డారు. మీరు కూడా మా యొక్క కష్టాన్ని గుర్తించారు. అందుకు యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి, అంటే ఇక్కడ మేమందరం ఎంత ఫేస్ చేసినాం అనేది మా వరకే తెలుసు, మీకు ఎవరికి తెలీదు. ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏ ఒక్కరోజు ప్రతి ఆదివారం మిస్ కాకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆదివారం నాడు వీడియో రిలీజ్ చేయాలని ఎన్ని పనులున్నా వాళ్ళ పనులను పక్కకు పెట్టి మరీ మాకు సపోర్ట్ చేసిన మా యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్, అది మీరు మాకు ఇచ్చారు. ఆ కథ ఎవరు తీసుకొచ్చారంటే మెయిన్గా మా రైటర్ అండ్ డైరెక్టర్ స్వాగత్ గారు. రియల్లీ ఈ కథకు ఇంత ప్రాణం మేమెట్లా పోసామో అంత అందంగా కథను రూపుదిద్దిన మా రైటర్ అండ్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఏంటంటే ఈ కథకి ఒక యాక్టరు, ఒక రైటరు, ఒక ఎడిటరు, ఒక డిఓపే కాదు, దీన్ని ఏ విధంగా అంటే మీ ముందుకు తీసుకొస్తే మీరు మెచ్చుతారు అనేది మెయిన్గా డైరెక్టర్ అనే పర్సన్ దీన్ని ఏ పాయింట్ ఆఫ్ లో తీసి ఎట్లా తీస్తే మీకు నచ్చుతుంది అనే విషయాన్ని మా ద్వారా మీకు తీపిచ్చిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంత రియాలిటీగా ఫ్రేమ్ టు ఫ్రేమ్ అందంగా మిమ్మల్ని మెప్పించే విధంగా తీసిన మా డిఓపి వంశీ బ్రో. ఇప్పుడు కూడా తను డిఓపి చేస్తుండు, తను మీ ముందు కనిపిస్తలేడు. వంశీ అండ్ రంజిత్ రియల్లీ మేము ఎన్ని టేకులు తీసుకున్నా ఒక గింబల్ని ఒక 1 hour అయినా హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ కష్టపడి తీస్తున్నారు. మీరు కూడా వాళ్ళ కష్టానికి మీరు వ్యూస్ ఇచ్చారు, మీకు థ్యాంక్ యూ. మా డిఓపి రంజిత్ అండ్ వంశీకి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఈ యొక్క వీడియోస్ని ఇప్పటి వరకు పార్ట్ 1 నుంచి 56 ఎపిసోడ్స్ వరకు ఎమోషనల్ టైంలో ఏ ఆర్ఆర్ వేయాలి, ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తే ఇంకా ప్రజలు మనల్ని ఆకట్టుకొని మన వ్యూస్ని, మన కంటెంట్ని ఇంకా బాగా మెచ్చి మన ముందుకు వస్తారు అనే విధంగా ఎడిటింగ్ చేసిన మా ఎడిటింగ్ స్టాఫ్ అరవింద్, రంజిత్, కృష్ణ, వంశీ, ఈ నలుగురికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా పార్ట్ 1 నుంచి పార్ట్ 56 వరకు మినిమం ఒక 50-60 యాక్టర్లతోని మేము వీడియోస్ తీసాము. ఈ 50-60 యాక్టర్లని భరిస్తూ ఆయన వెనుకుండి మమ్మల్ని ముందుంచి మమ్మల్ని ఇంతవరకు సపోర్ట్ చేసిన మా మేనేజింగ్ డిపార్ట్మెంట్ మా కిషోర్ సార్కి సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కోపడ్డా, తిట్టినా, కొట్టినా ఏ విధంగా అయినా మాతోని ఉండుకుంటూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇట్లా కాదు ఇట్లా చేస్తే ఇంకా మీకు మంచి పేరు వస్తుందని మాకు సపోర్ట్ చేశారండి. మా అందరినీ ఇంత బాగా సపోర్ట్ చేసిన కిషోర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. తను చాలా అంటే మీకు కనిపించడు, మాకు మాత్రమే కనిపిస్తాడు. మీకు కనిపిస్తున్నామంటే తను మాకు కనిపిస్తేనే మేము మీకు కనిపిస్తున్నాం. ఈ స్టాఫ్ అందరికీ మర్విన్ వీడియోస్ అనే ఛానల్ని ఇప్పటి వరకు ఎన్ని బాధలనైనా బ్యాక్ రాకుండా ఏ టైంలోనైనా నేనున్నా, మీరు వీడియో చేయండి, ఏ విషయంలోనైనా వెనకకు రావద్దు, ప్రతిదీ రియాలిటీగా రావాలి. హాస్పిటల్ కావాలంటే హాస్పిటల్కి వెళ్ళండి, టైం వేస్ట్ అయినా సరే కంప్లీట్గా మనకు ఒరిజినల్గా సీన్స్ రావాలని మా అందరినీ బడ్జెట్ని భరిస్తూ, టైం వేస్ట్ అయినా ఇంకో రోజు ఎక్స్ట్రా తీసుకోమంటూ మా అందరి కోసం భరిస్తూ బడ్జెట్ని కూడా లెక్క చేయకుండా మా అందరికి సపోర్ట్ చేసిన మా CEO అరుణాజీ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఒక్కరి వల్ల మేము ఇవాళ ఇంతమంది మంచి నేమ్ తీసుకొచ్చుకున్నాం. మీరు ఒక పెద్ద మహావృక్షం, మీ కింద మేము చిన్నగా వండుకుంటూ పెద్దగా ఎదిగి నీడకుంటూ మేమందరం చాలా మంచి నేమ్ తీసుకొచ్చుకున్నాం. ప్రత్యేకంగా మా అందరి తరపున, మా CEO సార్ తరపున, మా మేనేజింగ్ డైరెక్టర్ తరపున, మా డైరెక్టర్ తరపున, మా రైటర్ అండ్ డైరెక్టర్ తరపున, మా యాక్టర్స్ అందరి తరపున, మా డిఓపి తరపున, మా ఎడిటర్స్ తరపున ప్రేక్షక దేవుళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకైతే వీడియోను చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇక వీడియో క్లోజ్ చేస్తున్నాం. వీడియో క్లోజ్ చేసిన తర్వాత అక్క అది క్లోజ్ చేయకండి, ఇంకా కావాలి అని కామెంట్స్ పెడతారు కావచ్చు. సో ఇది ఇప్పటి వరకే ఎండండి. ఇంకా మంచి కంటెంట్తో నెక్స్ట్ మంచి సిరీస్, అది 56 ఎపిసోడా 100 ఎపిసోడా అన్నది కాదు, ఇంకా బెటర్ అవుట్పుట్తో మీ ముందుకు వస్తున్నాం. అన్నీ చెప్పింది కానీ మా బిడ్డ అసలు ముచ్చట చెప్పలేదు. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదండి, మాది విదేశాలలో కూడా చూస్తారు. అమెరికన్, యూరప్, లండన్, దుబాయ్, ఈ అన్ని దేశాలలో చూసే తెలుగు ప్రేక్షకులందరికీ పాదాభివందనం. మీరు చూసడే కాదు, మాకు కామెంట్లు పెడతారు, బూస్టింగ్ ఇస్తారు. మా తెలుగు వాళ్ళు ఇంత గొప్పగా చేస్తారు అని మమ్మల్ని పొగుడుతా అంటే మాకు వేరే లెవెల్ అనిపిస్తుందండి. మీ అందరికీ పాదాభివందనం.